దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వదనాలు. దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ఆనందం, సంతోషం, సమాధానము మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ ప్రతి పరిస్థితుల్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. ఓకే, క్రిస్మస్కి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఈ లోకం మీద మనుషులు జన్మించేటప్పుడు ఎవరు పుట్టినా సరే వారి జన్మ అనేది రొటీన్. అంటే వాళ్ళు పుట్టడము, వాళ్ళు బాల్యం అనుభవించడము, చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, వాళ్ళు వివాహాలు చేసుకోవడం, వాళ్ళ పిల్లలు అట్లని చెప్పి తరం వెంబడి తరం గతించిపోతున్నది. అయితే మనకంటూ ప్రత్యేకమైన మన పుట్టుకకు ఎలాంటి ప్రత్యేకత లేదు. అంటే మనం పుట్టడం వల్ల అందరిలాగానే పుడుతున్నాము, అందరిలాగానే చనిపోతున్నాము. అట్లా మన తరాలు ఎట్లా గతించిపోతున్నాయో, మన తాతల తరాలు కానీ, మన ముందున్న తరాలు కానీ, మన వెనుకున్న తరాలు కానీ ఏ విధంగా అయితే మనము చూస్తున్నామో, అయితే మనిషి జీవితానికి, అంటే మనిషి జన్మకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. అది దేవుడు మనలను ఈ భూమి మీద వేసినప్పుడు మనం తనను గణపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. ఆయనను ఆరాధించుటకును, ఆయనను గణపరచుటకును మనను తన రూపంలో దేవుడు నిర్మించుకున్నాడు. సో మన పుట్టుకకు ఎలాంటి ప్రత్యేకత కానీ ప్రాముఖ్యత కానీ లేదు. కానీ దేవుని పుట్టుకకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ భూమి మీదకి రావడము. ఎందుకు అంటే నా పాపములు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపము నిమిత్తము దేవుడు రావడం జరిగింది. ఒక త్యాగముతో, ఒక తగ్గింపుతో, ఒక విధేయతతో దేవుడు తనను తాను తగ్గించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే మనము క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ క్రిస్మస్ని మనము ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో జరుపుకోవాలి. కానీ అంతకంటే ముఖ్యంగా మన హృదయాలు పరిశుద్ధంగా, మన ఆత్మీయ స్థితిని ఎక్కువగా పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. మన హృదయాలు మారాలి. తను దేని కొరకైతే ఈ లోకానికి వచ్చాడో ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. దేవుడు నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. తను ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు, ఈ లోకంలో ఒక ధనవంతునిగా లేదా ఒక గొప్ప అధికారిగా, శాసించేవాడిగా రాలేదు. తనను తను తగ్గించుకొని, తను ఏదైతే పని చేయాలని అనుకున్నాడో, తండ్రి తనను ఎందుకు పంపించాడో ఆ పని మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అనేక మంది బిడ్డలకు స్వస్థతనిచ్చినాడు, అనేక కుష్టి రోగులను బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు, జ్వరంతో పీడింపబడుతున్న వారిని దేవుడు విడిపించాడు, పక్షవాయువు కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచాడు, కుష్టి రోగులను దేవుడు స్వస్థపరిచాడు, గుడ్డి వారికి కండ్లు ఇచ్చాడు, నడకలేని వారికి నడకనిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన కార్యములు అనేకములు. తను చేయాల్సిన పరిచర్యను చేస్తూ ముందుకు వెళ్ళాడు. నశించిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాడు. బాధలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విడిపించడానికి వచ్చాడు. శత్రువుల చేతుల నుంచి, దుష్టుల చేతుల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీ కట్లు తెంపడానికి, నువ్వు మోస్తున్న బరువును తను మోయడానికి, నీ పాపభారము, నీ మూల్యము తను చెల్లించడానికి క్రయధనంగా ఈ లోకానికి రావడం జరిగింది. ఇంత గొప్ప త్యాగాన్ని, ఆ త్యాగశీలిని ఎప్పుడూ మనం మర్చిపోవద్దు. మన నుండి దేవుడు కోరుకునేది వెండి, బంగారం, నైవేద్యములు కానే కాదు. మన మనసు, మనం మారిన మనసు, పశ్చాత్తాపం కలిగిన మనసు, రక్షించబడిన ఒక రక్షణకరమైన జీవితం. ఆ మనసు మారిన మనిషిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు విడిపించడానికి వస్తే, సమస్త దుర్నీతి నుంచి విడిపించడానికి ఇక్కడికి వస్తే, నువ్వు మాత్రం ఆ దుర్నీతిలోనే ఉంటాను అన్నట్టుగా జీవిస్తున్నావు. ఆ దారిలో వెళ్ళొద్దు, ఆ దారిలో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని దేవుడు హెచ్చరిస్తున్నా, లేదు ఉంటే ఉండని, అదే దారిలో నేను వెళ్తాను అని మొండిగా ప్రవర్తిస్తున్నావు. నేను దుష్టుల చేతుల నుంచి విడిపించడానికి నేను వచ్చాను అంటే, లేదు నేను దుష్టుల చేతుల్లో ఉంటాను అన్నట్టుగా కొంతమంది జీవితాలు ఉన్నాయి. చర్చికి రావడానికి ఇష్టం ఉండదు,
దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టం ఉండదు, దేవుని పనిలో పాలుపంచుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే సైతాను క్రియలు వారిలో పనిచేస్తున్నాయి. వారు లోకాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. లోకాన్ని వాళ్ళు దూరం పెట్టలేకపోతున్నారు. లోక సంబంధమైన ఆ పనులు వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే దేవుని నమ్ముకుంటే త్రాగడం ఉండదు, తిరగడం ఉండదు, వ్యభిచారం ఉండదు, ఇలా క్రమశిక్షణలు ఉంటాయి. కాబట్టి చాలామందికి దేవుడు అంటే ఇష్టము ఉండదు. వాళ్ళు రాకపోవడానికి కూడా కారణం ఇదే. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఎంత ఘోరంగా ఉన్నారంటే చర్చిలో ఉన్నంత నీట్గా బయట ఉండలేకపోతున్నారు. మనుషులు చూడాలని ఒక గొప్ప మనిషిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ పర్సనల్ జీవితానికి వచ్చేసరికి పాపాన్ని జయించలేకపోతున్నారు. వాళ్ళ అతిక్రమములు విడిచిపెట్టలేకపోతున్నారు. ఇలాంటి అన్నీ మనలో పెట్టుకొని మనం క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము? క్రిస్మస్ అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఆయన జన్మకున్న మర్మం ఏంటిది, ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి చేశాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చి ఏం చేశాడు, ఏమి సిద్ధపరచడానికి వెళ్ళాడు అన్నది మనం ఎప్పటికీ గ్రహించలేకపోతే, దానికి తగ్గట్టుగా మనం జీవించలేకపోతే క్రిస్మస్ అనేది క్రిస్మస్ లాగానే మిగిలిపోతుంది. ప్రతి ఇయర్ జరుపుకునే ఒక ఫెస్టివల్ లాగానే వెళ్ళిపోతుంది. అంతేగాని మన బ్రతుకులు మారవు, మన స్థితిగతులు మారవు, మన సమస్యలు పోవు. మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన క్రియలు, చెడు అలవాట్లు ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి, తండ్రి నీవిచ్చిన రక్షణను నేను పొందుకోవాలని ఆశపడుచున్నాను, ఆ రక్షణ అనుభవాన్ని నేను పొందడానికి ఇష్టపడుచున్నాను, ఇన్ని రోజులు లోకంలో ఉండి ఆ పాపాన్ని జుర్రుకున్నాను, ఇప్పుడు నేను నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నా జీవితంలో అనుభవించాలని నీ మాటలు నేను విన్నాను, అర్థం చేసుకున్నాను, ఇంత గొప్ప మాటలు నేను ఎప్పుడు వినలేదు అని ఎప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన బహు సంతోషిస్తాడు. తప్పిపోయిన గొర్రె కోసమే తను ఎంత ప్రాకులాడుతూ వెళ్ళి ఆ గొర్రె దొరికినప్పుడు ఎంత సంతోషపడి ఇరుగు పొరుగు వారిని పిలిచి విందు చేశాడో, ఆ విధంగా దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు విందు చేసుకుంటాడు. ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. దేవుడు ఎప్పుడు తన బిడ్డల చెడును కోరుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మీలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోండి, దేవుని సహాయాన్ని తీసుకోండి. దయచేసి చాలామంది నేను చూస్తున్నాను, వాళ్ళు ఉన్నంత నీట్గా వాళ్ళ హృదయం ఉండట్లేదు, పైకి కనిపించినంత భక్తిగా వాళ్ళ జీవితాలు ఉండట్లేదు. విపరీతమైన చెడు అలవాట్లు, మార్పు అనేది ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కానీ మార్పు రావట్లేదు. దయచేసి ఇదే జీవితం అని అనుకోకండి. ఈ జీవితం ముగిసిన తర్వాత అస్సలైన జీవితం ఉంది మనకు. ఇక్కడ మన మనుషుల పైన వరకు మనం నటించవచ్చు మంచివారుగా, కానీ ఆ కన్ను దాటిన తర్వాత మనిషి చూడలేడు కదా, కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. నీ ప్రతి కదలిక, నీ నడక అన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. దయచేసి ఏదైనా అన్నిటితో పోల్చుకోవద్దు, అన్నిటితో మనము మన దేవుని పోల్చుకోవద్దు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ గ్రహించిన నాడే నీ జీవితంలో అసలైన క్రిస్మస్ ఉంటుంది. దయచేసి మారండి. పండుగలు జరుపుకోవడము ముఖ్యం కాదు, ఇల్లు శుద్ధి చేసుకోవడం ముఖ్యం కాదు, కొత్త వస్త్రాలు ధరించుకోవడము ముఖ్యం కాదు, స్టార్ కట్టుకోవడం ముఖ్యం కాదు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇస్తావో అప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ మాటలు అర్థం చేసుకుంటారని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.